దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. మరి దేవుడు మనకు మనము త్రొక్కుట అనేది ఒక అంశముగా మనము తీసుకుంటున్నాం ఈరోజు. మనము మన కాళ్ళ కింద ఏ ఏదేదున్నది, మన కాళ్ళతో ఎలా దొక్కడము, ఏమి దొక్కడం అనేది మనము వాక్యాన్ని గమనించుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 8వ అధ్యాయంలో దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏమనంటే, ఇక్కడ నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చియున్నావు. అంటే ఇప్పుడు మనం ఎవరము? దేవుడు అధికారం ఇచ్చిన దేవుని బిడ్డలము. ఎందరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో వాళ్ళందరూ దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం. అయితే ఇప్పుడు మనకు దేవునిని అంగీకరించిన మనకు దేవుడు అధికారం ఇచ్చిండు. మనము త్రొక్కే అధికారం మనకిచ్చిండు. ఇక్కడ రోమ రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనంలో, రోమీయులు రాసిన పత్రిక 16వ అధ్యాయము, రోమ 16వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట ఉన్నది. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక త్రొక్కించును. అంటే సాతాను తొక్కే అధికారము దేవుడు నీకిచ్చిండు. ఇప్పుడు మనం ఎవరము? ఒకప్పుడు చీకటిలో ఉన్నవారము, పాపములో ఉన్నవారము, దేవుడంటే తెలవని పరిస్థితి. మనము అజ్ఞానంలో ఉన్న మనము రక్షించబడ్డ తర్వాత దేవుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక అధికారం ఇస్తున్నాడు. ఏమని? మనకన్నా కొన్ని వందల సంవత్సరాల ముందు నిర్మించబడ్డ లూసిఫర్ ఎంతో అందగాడు, ఎంతో ఆరాధికుడు. అతను ఒక దేవునికి వ్యతిరేకముగా పాపము చేసినప్పుడు దేవుడు అతన్ని త్రోసివేసిండు. ఈ త్రోసివేయబడ్డ మనకన్నా ముందు పుట్టిన త్రోసివేయబడ్డ లూసిఫరు యొక్క మొన్న మొన్న పుట్టి మనము దేవుని విశ్వాసం ఉంచి భక్తి చేస్తున్న మన కాళ్ళ కింద మన కాళ్ళ కింద అతని తలనట శీఘ్రముగా చితక దొక్కిస్తారట. అంటే దేవుడు ఎంత గొప్ప అధికారం మనకిచ్చిండు. ఆయన చేతి పనుల మీద మనకు దేవుడు అధికారం ఇచ్చిండు. కనుక ఏమంటున్నాడు? దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక దొక్కించును అంటే మళ్ళా రాకుండా చితక దొక్కించును. అంటే ఆదామవ్వలను పాపము చేపించిన ఆ యొక్క సాతానుడు ఇంకా కూడా ఎవరిని మింగుదునని వెతుకుతూ తిరుగుతున్న ఆ సాతానుని దేవుని నమ్ముకొని విశ్వాసం ఉంచి కొద్ది జీవితము నమ్మకంగా జీవిస్తున్న నీ కాళ్ళతోటి నువ్వు తొక్కేంతగా దేవుడు నీకు అధికారం ఇచ్చిందంటే మన దేవుడు ఎంత గొప్పవాడు, మనల్ని ఎంత గొప్పగా చూస్తున్నాడు అనేది మనము ఈ అంశమును బట్టి ధ్యానం చేయాలి, ఆలోచించాలి. మనం సాతానుడు మనకన్నా కొన్ని వందల సంవత్సరాల ముందు పుట్టిన వాని తలను మనము చిక్కతొక్కడం ఏంటిది? అంటే చూడు, దేవుని అందు విశ్వాసం వస్తే దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత, అధికారం మనకిస్తున్నాడు. సాతాను యొక్క తలను మనము చితక తొక్కాలి. కాళ్ళ కింద ఫుట్ అంటే మన పాదంతో చితక దొక్కాలంటే మన మోకాళ్ళు దేవుని దగ్గర వంచబడాలి. ఈ మోకాలు ఎంతసేపు అయితే దేవుని దగ్గర వంచబడి ఉంటాయో అంత ఈ మోకాళ్ళ నొప్పులతో వచ్చే ఆ బలము పాదాలకెళ్ళి అది బలం పొందుకొని సాతాను తలను తొక్కుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుడు మనకు అధికారం ఇచ్చింది కనుక అధికారాన్ని మనం ఉపయోగించుకోవాలంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే వ్యక్తులంగా ఉండాలి. ఎలా ప్రార్థించాలి? సాతాను పనింటిది ఎవరిని మింగుదునని వెతుకుతూ తిరుగుతున్న వాని తలను నువ్వు తొక్కాలి అంటే నువ్వు నిత్యం మోకాళ్ళల్లో నీకు దేవుని యొక్క సన్నిధిలో మోకరించే అనుభవం ఉండాలి. ఆ మోకాల నొప్పుల నుంచి పాదాలకు దేవుని బలము పోతేనే కానీ నువ్వు తొక్కలేవు. కనుక దేవుడు అంత గొప్ప ఆధిక్యత, అధికారం మనకిచ్చిండు. కీర్తనలు 91వ కీర్తన 13వ వచనాన్ని మనం చూసినట్లయితే 91వ కీర్తన 13వ వచనము. 91వ కీర్తన 13వ వచనములో నీవు సింహములను నాగుపాములను తొక్కెదవు, కొదమ సింహములను భుజంగమును అనగదొక్కుదవు అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. మొదటిగా సాతాను తలను మనము శీఘ్రంగా చితక దొక్కినట్లయితే వెనుక దిక్కున్నవన్నీ డమ్మి బలహీనమైపోతాయి. మనం కొన్ని సినిమాల్లో చూసినట్లయితే చిన్న చిన్న శత్రువుల తర్వాత అప్పుడు విలన్ వస్తాడు. కానీ ఇక్కడ అట్లా కాదు. ముందే విలన్ ఖతం చేస్తే ఈ శత్రువులు కూడా మనము ఈజీగా మనకు
మరి గెలుపు మనదే అయితది. కనుక సింహములను, నాగుపాములను గూడా తొక్కెదమంటున్నాడంటే, అంతటి శక్తి అనేది మనం మోకరించే ప్రార్థనలో మనకు దొరుకుతది. దేవునికి స్తోత్రాలు. ఎంత మనం మోకరించి ప్రార్థిస్తే అంత మనకు మనం తొక్కేంత శక్తి మనకు దేవుడిస్తాడు. ఇంకా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 22వ అధ్యాయం 43వ వచనంలో, మత్తయి సువార్త 22వ అధ్యాయము 22 అధ్యాయం 43వ వచనం. ఆ! నేను నీ శత్రువులను నీ పాదముల కింద అంటున్నాడు. అంటే సాతాను తలను మనము తొక్కుతాము. తర్వాత సింహములను, కొదమ సింహములను తొక్కుతాము. మనకున్న శత్రువులను గూడా మనము తొక్కుతాము. దేవునికి స్తోత్రాలు. కనుక మనకు ఎప్పుడు మనకు విజయమే గాని, మనకు అపజయం అంటూ లేదు. మనకు నిత్యము విజయము కావాలంటే, నిత్యము మనము విసుకక, ఎడతెగక ప్రార్థించే అనుభవంలోకి మనము రావాలి. దేవునికి స్తోత్రాలు. ఎప్పుడైతే మనము నిత్యము విసుకక, ఎడతెగక ప్రార్థన చేస్తామో, అప్పుడు మనము మన మోకాళ్ళల్లో సాతాను తొక్కే బలము దొరుకుతది. పాములను, కొదమ సింహాలను తొక్కే బలము దొరుకుతది. మనుషులను తొక్కే బలం గూడా మనకు దొరుకుతది. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎంత పెద్ద మాంత్రికులైనప్పటికిని కూడా మన ప్రార్థన ముంగట అది చాలా చక్ చిన్నదే, తక్కువనే. కనుక ప్రార్థన పరుడు దేనికి బెదరడు. ప్రార్థన పరుడు దేనికి భయపడడు. కనుక మరి మనము ప్రార్థన పరుల లిస్ట్‌లో చూసినట్లయితే, మరి ఒకాయన అడుగుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, "మీ విజయానికి రహస్యం ఏందయ్యంటే, మొదటిది ప్రార్థన, రెండవది ప్రార్థన, మూడవది ప్రార్థన." దేవునికి స్తోత్రాలు. ఈ 3 రకాలుగా ఎందుకు చెప్పిండు అంటే, సాతాను తలను మనము ప్రార్థనతోటి తొక్కుతాము. మరి కో సింహములను, కొదమ సింహములు వీటిని కూడా ప్రార్థనతోటి తొక్కుతాము. మన శత్రువులను కూడా మనం ప్రార్థనతోటి తొక్కుతాము. కనుక మరి మనము త్రొక్కే వ్యక్తులముగా ఉండాలే. దేవుడు మనకు అధికారం ఇవ్వాలంటే, దేవునికి నమ్మకంగా ఉంటేనే దేవుడు మనకు అధికారం ఇస్తాడు. మరి మనం నమ్మకంగా ఉన్నాము అనేది ఎట్లా దేవునికి తెలుస్తదంటే, మరి మన గదిలోనికి వెళ్లి తలుపులు వేసి, ఆ రహస్యమందు చూస్తున్న నీ తండ్రితో నువ్వు ప్రార్థన చేస్తే, ఆయనకు నీ మీద నమ్మకం కలిగి, శత్రు బలంతటి మీద నీకు అధికారమును దేవుడిస్తాడు. ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. థాంక్ యూ.